వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని రింగిలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరుగీతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. స్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు జీవుడు అనే మేడలో నివసించే అంతర్యామి అని పెద తిరుమలాచార్యులు వారు రాసిన ఈ సంకీర్తన స్పష్టం చేస్తోంది. కర్మములనే మత్తగజాల్ని నియంత్రించే మావటీడుగా, భక్తి అనే చంద్రుణ్ణి చూసి ఉప్పొంగే సముద్రుడిగా, ఇలా వివిధ ఉపమానాలతో ఆ శ్రీనివాస ప్రభువుని అభివర్ణించారు, అనుగ్రహాన్ని కోరుకున్నారు. ఆధ్యాత్మికత వెల్లి విరిసిన ఈ సంకీర్తనకు సంగీతం శ్రీ నాగరాజ్ గారు, రాగం చక్రవాకం, గానం వంశీధర్. భోగమునాయందు నీకు భోగివి నీవు, భోగమునాయందు నీకు భోగివి నీవు, శ్రీ గురుడవిన్నిటాను చిత్తగించు నన్నును, భోగము నాయందు నీకు భోగివి నీవు, శ్రీ గురుడవిన్నిటాను చిత్తగించు నన్నును, భోగము నాయందు నీకు భోగివి నీవు. చక్కని జన్మపు సంసార వృక్షమునకు పక్కున ఫలము నీవు భావించగా, చక్కని జన్మపు సంసార వృక్షమునకు పక్కున ఫలము నీవు భావించగా, మక్కువ కర్మమనేటి మత్త గజమునకును, మక్కువ కర్మమనేటి మత్త గజమునకును, ఎక్కువ మావటీడవు ఎంచగ నీవు, ఎక్కువ మావటీడవు ఎంచగ నీవు, భోగము నాయందు నీకు భోగివి నీవు, శ్రీ గురుడవిన్నిటాను చిత్తగించు నన్నును, భోగము నాయందు నీకు భోగివి నీవు.
రాజ్యమునకు పట్టమేలుచుండిన భూపతివి నీవే. నెట్టన దేహమనేటి నిర్మల రాజ్యమునకు పట్టమేలుచుండిన భూపతివి నీవే. దిట్టైన మనసనేటి తేజి గుర్రమునకు, దిట్టైన మనసనేటి తేజి గుర్రమునకు వట్టిన రేవంతుడవు ఉపమింపనీవు. వట్టిన రేవంతుడవు ఉపమింపనీవు. భోగము నాయందు నీకు భోగివి నీవు. శ్రీ గురుడవిన్నిటాను చిత్తగించు నన్నును. భోగము నాయందు నీకు భోగివి నీవు. సంతసమైన భక్తి చంద్రోదయమునకు రంతుల చెలగు సముద్రమవు నీవు. సంతసమైన భక్తి చంద్రోదయమునకు రంతుల చెలగు సముద్రమవు నీవు. చెంతల శ్రీ వెంకటేశ జీవుడనే మేడలోన, చెంతల శ్రీ వెంకటేశ జీవుడనే మేడలోన అంతర్యామివి నీవు ఆంకెల జూడగను. అంతర్యామివి నీవు ఆంకెల జూడగను. భోగము నాయందు నీకు భోగివి నీవు. శ్రీ గురుడవిన్నిటాను చిత్తగించు నన్నును. భోగము నాయందు నీకు భోగివి నీవు. ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. చక్కటి ఆర్తితో కూడినటువంటి కీర్తన. చక్కగా అన్నమయ్య నోటిలోంచి ఊడిపడ్డ ఉన్నటువంటి పెద తిరుమలాచార్యుల వారి యొక్క ఆర్తి ప్రవాహం, దాన్ని వంశీధరులు చక్కగానే గానం చేశారు. భోగము నాయందు నీకు భోగివి నీవు. శ్రీ గురుడవిన్నిటాను చిత్తగించు నన్నును. భోగము నాయందు నీకు భోగివి నీవు. ఈ కీర్తనలో పెద తిరుమలాచార్యుల వారు ప్రతిపాదించినటువంటి విషయాలు ఏంటంటే, మామూలుగా లోకంలో మనం అనుకునేటువంటి పదాలకి అరే ఇటువంటి అర్థం ఉందా అని చెప్పి మనం ఆశ్చర్యపడతాం. భోగము అనేటువంటి పదం సాధారణంగా స్త్రీ పురుషులకి మధ్య ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. దాన్ని భక్తుడికి భగవంతుడికి మధ్య పెద తిరుమలాచార్యుల వారు వాడారు. అది ఇక్కడ విచిత్ర పద ప్రయోగం. భోగము నాయందు భోగివి నువ్వు. అయ్యా నువ్వు నాతోటే భోగిస్తున్నావు, నువ్వు భోగివయ్యా అంటున్నాడు. ఏమిటి భగవంతుడు భక్తుడితోటి ఈ జీవుడితోటి భోగించటం అంటే భోగించటం అంటే ఇక్కడ పెద తిరుమలాచార్యుల వారి యొక్క అర్థ ప్రతిపాదన ఏమిటంటే, నీ పేరుని తలుచుకుంటే మాకు ఒక అత్యద్భుతమైనటువంటి సుఖం వస్తుంది. అష్టవిధ భోగాల్లో సుఖము ప్రధానమైనటువంటి అంతర్లక్షణం కాబట్టి సుఖం కలుగుతుందట స్వామివారి పేరు తలుచుకుంటే. ఆ రకంగా మా యందు నువ్వు భోగిస్తున్నావు అని చెప్పి స్వామిని ఇక్కడ పెద తిరుమలాచార్యుల వారు పొగుడుతున్నారు. ఇలా అనత్సా అంటే ఎందుకు అనకూడదు? మంత్రపుష్పంలో అంతర్బహిస్తద సర్వం దృశ్యతే శ్రూయతే పివ అని చెప్పి స్వామివారిని మనం పొగుడుతున్నాం కదా. అంతటా ఉన్నది ఆయనే కాబట్టి ఆయన భోగిస్తున్నాడని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. కానీ కొత్త రకమైనటువంటి పదాన్ని
ఇక్కడ ప్రయోగించారు. అన్నమయ్య పద సాహిత్యంలో ఇలా వెతికితే అనర్ఘరత్నాలు. ఒక కవిచంద్రుడు అంటారు, సముద్రంలో పైన గడ్డి పరకల్ని, పైన నాచుని కొంతమంది వెతుకుతారు, కొంతమంది రత్నాలని వెతుకుతారు. రత్నాలని వెతకాలంటే బాగా పరిశ్రమ చేయాలి. పరిశ్రమ చేసినటువంటి వాళ్ళకే సముద్రం రత్నాలను ఇస్తుంది. ఇలా అన్నమయ్య పద సాహిత్యంలో కూడా పరిశోధన చేస్తే ఇటువంటి అనర్ఘ రత్నాలు మనకి లభిస్తాయి. చక్కగా గానం చేసిన మీకు మరొక మారు అభినందనలు తెలియజేస్తున్నాను. పక్కున ఫలము నీవు భావించగా మక్కువ కర్మమనేటి మత్త గజమునకును, మక్కువ కర్మమనేటి మత్త గజమునకును ఎక్కువ మావటీడవు ఎంచగ నీవు, ఎక్కువ మావటీడవు ఎంచగ నీవు భోగము నాయందు నీకు భోగివి నీవు. శ్రీ గురుడ విన్నిటాను చిత్తగించు నన్నును. వంశీధర్ గాత్రం చాలా బాగుందమ్మా, అద్భుతంగా పాడావు. బ్రైట్గా పాడిన చోట బ్రైట్గా బాగుంది, తర్వాత సున్నితంగా తగ్గించినప్పుడు కూడా ఫాల్ స్టోన్లో అది కూడా మృదువుగా చాలా చాలా చక్కగా ఉందమ్మా. దిట్టైన మనసనేటి తేజి గుర్రమునకు, దిట్టైన మనసనేటి తేజి గుర్రమునకు వట్టిన రేవంతుడవు ఉపమింప నీవు, వట్టిన రేవంతుడవు ఉపమింపని. మీరు గానం చేసేటప్పుడు కేవలం సంగీతం మీద కాకుండా సాహిత్యాన్ని కేవలం విశ్లేషించే వారికి వదిలేయకుండా మనం కూడా వంట పెట్టించుకోవాలి. ఈ కీర్తన యొక్క సారాంశాన్ని మొత్తం నేను చెప్పమని అడగను, కానీ ఆయన ఏమంటున్నారు, పెద్ద తిరుమలాచార్య గారు ఏమంటున్నారు, నువ్వు భోగివైతే నీకు పనికొచ్చే ఆశ్రయాన్ని నేను అంటున్నారు కదా. అనేటప్పుడు ఆ ఫార్మాట్ ఒకసారి మీరు చూసుకుని ఫస్ట్ లైన్స్ ఒక పాడమ్మా. చక్కని జన్మపు, చక్కని జన్మపు సంసార వృక్షమునకు పక్కున ఫలము నీవు భావించగా, పక్కున ఫలము నీవు భావించగా. అది పైన ఏం చెప్తున్నారు, ఇది నువ్వు అని చెప్పేటప్పుడు ఈరోజు విచిత్రంగా ఫస్ట్ కీర్తన కూడా అదే కోవలో ఉంది. ఇది కూడా ఫార్మాట్. నేను దుర్గుణిని, నీవు సర్వగుణ సంపన్నం, నేను దుర్గుడి అంటే ఇక్కడ అదే. చక్కని జన్మపు సంసార వృక్షమునకు పక్కున ఫలము నీవు భావించగా, ఎంచగా నీవు అంటున్నారు కదా. సో డివైడ్ చేసేటప్పుడు భావించగా విడిగా పాడాలి. అట్లాంటివి మీకు కూడా తెలియాలి. అర్థాలు అడుగుతుంటాను, మీకేం అర్థమైంది సంకీర్తన చెప్పి. కేవలం సంగీత చర్చ కాదు, మీరు వినేటప్పుడు కూడా సాహిత్యాన్ని మెయిన్గా వినండి. సంగీతం ఏముంది మీకు, అది వెనతో పెట్టిన విద్య. అది తెలుసుకుని పాడినప్పుడే కదా మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడుగా వేరే ఎక్కడైనా పనికి రావచ్చు. అది చక్రవాకరంలో చాలా చక్కగా చేశారు నాగరాజు గారు, ప్లెజెంట్గా ఉంది, దీనికి సరిపడగా ఉంది. అభినందనలు. సంతసమైన భక్తి చంద్రోదయమునకు రంతుల చెలగు సముద్రమవు నీవు, చెంతల శ్రీ వెంకటేశ జీవుడనే మేడలోన, చెంతల శ్రీ వెంకటేశ జీవుడనే మేడలోన అంతర్యామివి నీవు ఆంకెల జూడగను, అంతర్యామివి నీవు ఆంకెల జూడగను భోగము నాయందు నీకు భోగివి నీవు. శ్రీ గురుడ విన్నిటాను చిత్తగించు నన్నును భోగము నాయందు నీకు భోగివి నీవు. సింగారాలతో కొలువుదీరే శృంగారదేవుడైన శ్రీనివాసుణ్ణి శ్రీదేవి భూదేవి చమత్కారాలతో పరిహసించటం, ప్రార్థించటం ఈ అన్నమయ్య సంకీర్తనలోని ప్రత్యేకతలు. అత్యంత శక్తిమంతుడివి కాబట్టే నీకు మనసు పరిపరి విధాలా పరిభ్రమిస్తోందని పట్టపు దేవేరులైన అమ్మవార్లు అయ్యవారిని హెచ్చరించటమే ఈ సంకీర్తనలోని సారాంశం. శృంగార సంకీర్తనల్లో ఓ విశిష్టతను సంపాదించుకున్నటువంటి ఈ సంకీర్తనకు సంగీతం సాయి మధుకర్ గారు, రాగం హిందోళ, గానం రమ్య బెహరా.
చక్కగా పాడావమ్మా, అభినందనలు. ఈ శృంగార సంకీర్తనలో అన్నమయ్య ఒక సామాన్యమైనటువంటి స్త్రీలు పల్లెటూళ్ళల్లో ఎలా మాట్లాడుకుంటారో ఆ సంభాషణని ఈ పాటలో తీసుకొచ్చారు. శ్రీదేవి, భూదేవి అనుకోండి, లేకపోతే సంసార స్త్రీలు అనుకోండి, మొత్తానికి వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు స్వామివారికి ఆపాదించాడు. పిలితివప్పుడే ఇల్లాండ్లగా గోలతనము గలగొల్లెతల ఆలగాచితివి ఆబోతుబలిని ఆలగాచితివి ఆబోతుబలిని పాలించ మనసు పారి జుమ్మి. స్వామిని కీర్తించేటువంటి అవస్థలు 3 రకాలైనటువంటి అవస్థలు ఉంటాయి. తోరిమార్, తాయ్మార్, మగళ్. తోరిమార్ అంటే సఖి, అంటే స్వామివారికి ఒక సఖిగా మారి స్వామివారితో మాట్లాడటమో లేకపోతే కీర్తించటమో. తర్వాత తాయ్మార్, తాయ్మార్ అంటే తల్లి అండి, తల్లిలాగా స్వామివారికి తల్లి కింద మారిపోయి అన్నీ ఆయనతో మాట్లాడుకోవటం. ఇక మూడవది మగళ్, నాయిక అవస్థ. కాబట్టి భక్తులనేటువంటి వాళ్ళు ఆ మధుర భక్తి సంప్రదాయంలో ఈ రకంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. కొలదులు మీరిన గోవింద పలుదెరగులమతి పరకి జుమ్మి. కొలదులు మీరిన గోవింద గోవింద. ఈ కీర్తనలో అన్నమయ్య అంటున్నారు, కొలదులు మీరిన గోవింద అంటున్నారు. ఆ సంబోధనలు చూడండి, పరికరాలంకారం అంటారు, సాభిప్రాయ విశేషణాలు. గోవింద అంటే మనందరికీ తెలుసు, గోవులు కాచుకునేవాడా అంటే గొడ్లు కాసుకునేటువంటి వాడా, నువ్వు హద్దులు దాటిపోతున్నావురా. చూడండి, ఒక మామూలుగా మాట్లాడుకునేటువంటి వాళ్ళం ఎలా మాట్లాడతారో, రే నువ్వు గొడ్లు కాసుకునేవాడు రా, నీకు ఏం తెలుస్తాయిరా, హద్దు దాటిపోతున్నావురా. ఎందుకంటే ఒక సామాన్య హృదయం దగ్గరికి కూడా వెంకటేశ్వర స్వామి చేరాలి. అందుకే ఎంత సంస్కృత కీర్తన రాశాడో అన్నమయ్య, అంత జానపద శైలిలో కూడా రాశాడు. పెట్టితి సేసలు పెండ్లి కూతులగా పొట్టి అచ్చరలకొక మాటే చుట్టితి పెంచము సోగనే మలివలి పెట్టలే మళ్ళను పెరిసేవు సుమి. కొలదులు మీరిన గోవింద పలుదెరగులమతి పరగీజు. భాషని అంతగా ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు. అందువల్ల ఆయన పద కవిత పితామహుడయ్యాడు. ఏలితివప్పుడే ఇల్లాండ్లగా గోలతనము గల గొల్లెతల. నాయనా, నువ్వు మామూలు వాళ్ళని పరిపాలించావు నాయన, నువ్వు గోలతనము. గోలతనం అంటే అమాయకత్వం, అమాయకత్వం కలిగిన గొల్లెత్తలు కాబట్టి నీ మాట విన్నారా. నీలాంటి వాడి మాట వాళ్ళు ఎందుకు వింటారా, వాళ్ళు అమాయకులు, అందుకే వాళ్ళని ఒక ఆట ఆడించేవారు మహానుభావ. నువ్వు గోవిందుడిరా నాయన. చూడండి, ఆ గోవింద అనేటువంటి పదాన్ని ఎంత చక్కగా ఆయన ప్రయోగం చేశాడో. పిలితివప్పుడే ఇల్లాండ్లగా గోలతనము గలగొల్లెతల పిలితివప్పుడే ఇల్లాండ్లగా గోలతనము గలగొల్లెతల. చూడండి, మనం స్వామివారిని నిజంగా ఆయన ముందు నిలబడితే మనకు వణుకు పుడుతుంది ఆ పదం వాడాలంటే. కానీ అన్నమయ్యకి ఆ స్వాతంత్రం ఉంది, ఆ భక్త కవి కాబట్టి. ఒరే, నువ్వు ఆవుల్ని ఎలా కాచావో తెలుసా, ఆంబోతులాగా కాచావురా. చూడండి, అక్కడ స్త్రీలని అంటున్నాడు, ఇక్కడ ఆలను నువ్వు ఆంబోతులాగా కాచావురా అంటున్నాడు. అది భక్త కవి సామ్రాజ్యంలో ఆయన సింహాసన అధిష్ఠుడు కాబట్టి అన్నమయ్యకి ఆ స్వాతంత్రం ఉంది. ఎందుకంటే మన స్వామివారే చెప్పారు, నాయనా నీ పాటలు వింటే నాకు యవ్వనం వచ్చినట్టుంటుంది అని చెప్పి వెంకటేశుడే అన్నమయ్యతో అన్నట్ట. అందువల్ల అంత యవ్వనాన్ని కలిగించేటువంటి, ఒక ఉత్తేజాన్ని కలిగించేటువంటి పాటల్ని చెప్పాను కదండి, ఆ 3 అవస్థల్లో, రకరకాల అవస్థల్లో స్వామిని వినుతించాడు. కలసితివి శ్రీ వెంకటేశమమ్మిటు ఆలి పట్టపు సతుల మనుచును ఎలమియనములో నీదులాడితివి ఎలమియమునలో నీదులాడితివి పొలసి ఆడుమిల పొందేవు సుమి. ఎలమి యమునలో ఈదులాడితివి పొలసి ఆడుమీల పొందేవు సుమ్మి. ఏమిటండి ఇది? స్వామివారు ఏమిటి ఆడు మేలని, ఆడు చేపల్ని పొందుతావురా నువ్వు అంటోంది ఆ నాయిక. ఆడు చేపల్ని పొందుతావు, అలాగే పెట్టనెమళ్ళు,
వాళ్ళని పొందుతావంటే ఇక్కడ మనకేంటంటే ఏమిటి మానవుల కోసం ఇలాంటి పదాలు వాడాలి కదా, ఆడు చేపలను ఆయన పొందటం ఏంటంటే సమస్త భూతాలలోనూ వ్యాపించి ఉన్నటువంటి స్వామి. ఆ తత్వం అన్నమయ్యకి బాగా తెలుసు. ఆ మహానుభావుడు వేటూరు ప్రభాకర శాస్త్రి గారు అన్నారు, అన్నమయ్య పదాలు ద్రావిడ వేదాలు. అందువల్ల ముండకోపనిషత్తులో ఒక మాట ఉందండి, పశ్యన్న పిచన పశ్యతి మూఢ నా చక్షుషా గృహ్యతే. చూస్తూనే ఉంటాం కానీ మనం చూడలేంట, కానీ అది చూడగలిగిన వాడు చూడగలట. అన్నమయ్య లాంటి మహానుభావుడు చూడగలడు కాబట్టి ఇటు ఆడుమేలకి అటు పెట్టనెమ్మళ్ళకి వాటికి కూడా స్వామివారితోటి సంబంధాన్ని ఆయన చూడగలిగాడు. మనపోటి వాళ్ళం అదేమిటా అని చెప్పి ప్రశ్న దగ్గరే మనం ఆగిపోతాం, సమాధానం అన్నమయ్య దగ్గరే మనం వెతుక్కోవాలి. ఇంత చక్కటి కీర్తన్ని స్వరపరిచినటువంటి సాయి మధుకరి గారికి, గాయనీమణికి మరొక్క మారు అభినందనలు తెలియజేస్తూ ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. ఎలమియమునలో నీదులాడితివి కొలసియాడు మిలబొందేవు సుమి కొలదులు మీరిన గోవింద పలుదెరగుల మతి పరగి జుమ్మి. చక్కగా ఉంది మధుకర గారు. హిందోళ రాగంలో నువ్వు కూడా బాగా పాడావమ్మా రమ్య బెహరా. ధన్యవాదాలు. కొలదులు మీరిన గోవింద గోవింద. శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమంలో కాసేపు విరామం. ఇద్దరు నిద్దరే మనమేమి చెప్పేదే బతుగాదా పెనుమెచ్చే ప్రహ్లాద వరదుడు. ఇద్దరు నిద్దరే మనమేమి చెప్పేదే ఏ స స స ప ప ప ప ప రి 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 ద ద ద ద ద గ గ గ ని 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 ప ద ద ని ని స స రి గ గ గ ప ప ప ప ప రి 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 మ మ మ మ మ స స స గ గ గ గ గ గ గ రి రి స స రి రి గ రి గ రి స ని స ద ని స రి గ రి రి స ని ద ని ప ద ని స రి స గ రి స ని స ద ని స రి గ రి రి స ని ద ని ప ద ని స రి స గ రి స ని స గ రి రి స ని ద ని రి స గ రి స ని స గ రి రి స ని ద ని రి స గ రి స ని స గ రి రి స ని ద ని రి స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స రి స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స రి స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స రి గ రి స ని రి స ని ర గ మ ప ద ని గ రి మ తో విర పేర కమలాక్షుదాసులకు పరమ పదము